ఒకసారి ఇమాజిన్ చేయండి, మీకు లైఫ్ లో కావాల్సిన డబ్బు, సక్సెస్, ఫేమ్ ఇవన్నీ మీరు చేస్తే పారిపోతాయి. కానీ మీరు ఒక స్పెసిఫిక్ పని చేస్తే అవన్నీ ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వస్తాయి. ఇది ఒక మోటివేషనల్ కోట్ అయితే కాదు, ఇది ప్రపంచంలోని రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మస్క్ రీసెంట్ గా నిఖిల్ కామత్ తో జరిగిన పాడ్కాస్ట్ లో చెప్పిన గోల్డెన్ రూల్. ఎలాన్ మస్క్ శాలరీ కోసం పనిచేయరు, ప్రాఫిట్ కోసం అసలే పనిచేయరు. మరి ఆయన దేనికోసం పనిచేస్తారు, అసలు ఆయన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ లైఫ్ లో మనీ మరియు సక్సెస్ చూసే దృష్టి కంప్లీట్ గా మారిపోతుంది. మీకోసం ఎలాన్ మస్క్ మైండ్ సెట్ ని డీకోడ్ చేసి 5 సింపుల్ లెసన్స్ గా చెప్పే బాధ్యత నాది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, మనం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసి టైం పాస్ చేస్తాం, కానీ ఇలాంటి డీప్ మైండ్ సెట్ వీడియోస్ చూసి లైఫ్ ని బిల్డ్ చేసుకుంటాం. ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే మన గ్రోత్ కోసం. ఈ జర్నీలో నేను మీతో ఉంటాను, మీకు గైడ్ గా ఉంటాను. సో మీ ఫ్యూచర్ మీద మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మనసారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గ్రో టుగెదర్. రీసెంట్ గా నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ లో ఎలాన్ మస్క్ తో ఒక ఇంటర్వ్యూ జరిగింది. నిఖిల్ కామత్ మన ఇండియాలోనే టాప్ ఎంటర్ప్రెన్యూర్, జెరోదా ఫౌండర్. ఆయన ఎలాన్ అడిగిన క్వశ్చన్స్ చాలా స్పెసిఫిక్ గా ఇండియన్ యూత్ ని, ఎంటర్ప్రెన్యూర్స్ ని దృష్టిలో పెట్టుకుని అడిగారు. ఎలాన్ మస్క్ అంటే మనకి టెస్లా, స్పేస్ ఎక్స్ లేదా ట్విట్టర్ గుర్తొస్తాయి. కానీ ఈ కాన్వర్సేషన్ లో ఆయన బిజినెస్ గురించి కాకుండా లైఫ్, ఫిలాసఫీ మరియు ఫ్యూచర్ గురించి మాట్లాడారు. ఇండియాలో ఉన్న లక్షల మంది ఇంజనీర్స్ కి, స్టూడెంట్స్ కి ఆయన ఇచ్చిన అడ్వైస్ ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఎందుకంటే ఫ్యూచర్ లో జాబ్స్ ఎలా మారబోతున్నాయో, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆయన క్లియర్ గా చెప్పారు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, చాలా మంది యంగ్ పీపుల్ అడిగే క్వశ్చన్, నేను ఫాస్ట్ గా మనీ ఎలా సంపాదించాలి? ఎలాన్ మస్క్ దీనికి ఇచ్చిన ఆన్సర్ మైండ్ బ్లోయింగ్. ఆయన ఏమన్నారంటే, మనీని, హ్యాపీనెస్ ని డైరెక్ట్ గా ఎప్పుడు పర్సూ చేయకండి. ఉదాహరణకి, మీరు ఒక బటర్ఫ్లై ని పట్టుకోవాలని మీరు దాని వెనకాల పరిగెడితే అది పారిపోతుంది. అదే మీరు ఒక గార్డెన్ ని బ్యూటిఫుల్ గా తయారు చేస్తే ఆ బటర్ఫ్లై అదే వస్తుంది. మనీ కూడా అంతే. ఎలాన్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఎయిమ్ టు మేక్ మోర్ దెన్ యూ టేక్. అంటే మీరు సొసైటీ నుంచి తీసుకునే దానికంటే సొసైటీకి ఇచ్చేది ఎక్కువ ఉండాలి. మీరు వాల్యూ క్రియేటరా లేదా కన్స్యూమరా? మన జాబ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను కంపెనీకి 8 hours టైం ఇస్తాను, నాకు శాలరీ ఇవ్వండి అని. కానీ ఎలాన్ మైండ్ సెట్ ఏంటంటే, నేను క్రియేట్ చేసే ప్రొడక్ట్ వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ బెటర్ అవ్వాలి, అప్పుడు మనీ అనేది బై ప్రొడక్ట్ గా వస్తుంది. సో స్టాప్ చేసింగ్ సాలరీస్, స్టార్ట్ చేసింగ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ స్టూడెంట్స్ కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఎలాన్. నిఖిల్ కామత్ అడిగారు, ఈ రోజుల్లో పిల్లలు ఇంకా కాలేజ్కి వెళ్ళాలా, ఎంబీఏ చేయాలా అని. ఎలాన్ సింపుల్ గా, కాలేజ్ ఈజ్ ఫర్ ఫన్ అండ్ సోషల్ రీజన్స్, నాట్ ఫర్ లెర్నింగ్ అన్నారు. ఎందుకంటే ఆయన ప్రకారం మనం ఒక పోస్ట్ వర్క్ సొసైటీ వైపు వెళ్తున్నాం. ఫ్యూచర్ లో ఏఐ మరియు రోబోటిక్స్ ఎంత అడ్వాన్స్ అవుతాయంటే హ్యూమన్ లేబర్ అవసరం లేని రోజులు వస్తాయి. ఎలాన్ ప్రిడిక్షన్ ప్రకారం ఇంకో 10-15 years లో వర్క్ విల్ బి ఆప్షనల్. అంటే మీరు జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏఐ అన్ని పనులు చేస్తుంది. ఇలా జరిగినప్పుడు మీరు కాలేజ్ లో నేర్చుకున్న పాత కోడింగ్ స్కిల్స్ లేదా బై హార్ట్ చేసిన డెఫినేషన్స్ ఇవి ఏమీ పనికిరావు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది డిగ్రీస్ కలెక్ట్ చేయడం కాదు, మీరు నేర్చుకోవాల్సింది క్యూరియాసిటీ. ఎలా ఆలోచించాలి, కొత్త విషయాలు ఎలా నేర్చుకోవాలి. ఎలాన్ తన సొంత పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తున్నారు. స్కూల్ అనేది నాలెడ్జ్ కోసం కాదు, సోషలైజేషన్ కోసం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ ఇంకా డీప్ గా వెళ్ళి అసలు మనం ఎందుకు బ్రతికున్నాం, లైఫ్ పర్పస్ ఏంటి అనే దాని మీద ఒక అద్భుతమైన థియరీ చెప్పారు. ఈ నెక్స్ట్ పాయింట్ మీ డిప్రెషన్ ని, మీ కన్ఫ్యూజన్ ని ఒక్క సెకండ్ లో పోగొడుతుంది. డోంట్ మిస్ దిస్. మనలో చాలా మందికి ఎప్పటికప్పుడు అనిపిస్తుంది, అసలు నేను ఎందుకు కష్టపడాలి, లైఫ్ మీనింగ్ ఏంటి అని. ఎలాన్ కి కూడా చిన్నప్పుడు ఇదే డౌట్ వచ్చింది. ఆయన హిచ్ హైకర్స్ గైడ్ టు ద గెలాక్సీ అనే బుక్ చదివినప్పుడు ఒక విషయం అర్థమైంది. యూనివర్స్ లో ఆన్సర్స్ వెతకడం కంటే కరెక్ట్ క్వశ్చన్స్ అడగడం చాలా ముఖ్యం. మనం కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి, కాన్షియస్నెస్ ఉండాలి. అందుకే ఎలాన్ మస్క్ మార్స్ మీదకి వెళ్ళాలనుకుంటున్నారు. అందుకే స్టార్లింక్ తో ఇంటర్నెట్ ఇస్తున్నారు. ఎందుకంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే మన ఆలోచన శక్తి ఎంత ఎక్స్పెండ్ అయితే మనం యూనివర్స్ ని అంత బాగా అర్థం చేసుకోగలం. ఆయన ఫిలాసఫీ చాలా సింపుల్. ఫస్ట్ వన్ వచ్చేసి క్యూరియాసిటీ ఉండాలి, సెకండ్ ది ట్రూత్, నిజమే మాట్లాడాలి, థర్డ్ వన్ వచ్చేసరికి వాళ్ళని బెటర్ ప్లేస్ గా మార్చాలి. మీరు చేసే ప్రతి పని ఈ మూడింట్లో ఏదో ఒక దానికి హెల్ప్ అవ్వాలి. అలా కాకుండా జస్ట్ టైం పాస్ కి లేదా డోపమైన్ హిట్స్ కోసం రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మీ కాన్షియస్నెస్ తగ్గిపోతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు మైండ్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారా లేదంటే ష్రింక్ చేస్తున్నారా? మీరే డిసైడ్ చేసుకోవాలి. ఒక్కసారి మీ డైలీ రొటీన్ ని చెక్ చేసుకోండి. ఎలాన్ మస్క్ 6 కంపెనీస్ రన్ చేస్తున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, XAI, బోరింగ్ కంపెనీ. అయినా కూడా ఆయన ప్రతిరోజు రిస్క్ తీసుకుంటున్నారు. ఫెయిల్యూర్ ఛాన్స్ ఉన్నా పర్లేదు, ట్రై చేస్తారు. మనం మాత్రం చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కి కుంగిపోతాం. ఎగ్జామ్ పోయిందనో, జాబ్ రాలేదనో, లైఫ్ పోయిందనుకుంటాం. ఆయన మేక్ మోర్ దెన్ యూ టేక్ అన్నారు. మీరు మీ పేరెంట్స్ నుంచి, సొసైటీ నుంచి తీసుకున్న దానికంటే ఎక్కువ తిరిగిస్తున్నారా లేక జస్ట్ కన్స్యూమ్ చేస్తూ బర్డెన్ గా మారుతున్నారా? ఇది హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్, కానీ గ్రోత్ కావాలంటే ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని మనం అడగాల్సిందే. సో ఎలాన్ మస్క్ కాన్వర్సేషన్ నుంచి మన తెలుగు యూత్ నేర్చుకోవాల్సిన టాప్ 3 టేక్ అవేస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, బీ ఏ వాల్యూ క్రియేటర్. జాబ్ సీకర్ లాగా ఆలోచించకుండా వాల్యూ క్రియేటర్ లా ఆలోచించండి. మీ వల్ల ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, అప్పుడే డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసరికి, అడాప్ట్ టు ఏఐ. ఫ్యూచర్ లో ఏఐ అన్ని చేస్తుందని భయపడకండి. ఏఐని ఎలా వాడుకోవాలి, ఏఐ చేయలేని పనులు లైక్ క్రియేటివిటీ, థింకింగ్, ఎంపతి ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది నేర్చుకోండి. డిగ్రీలు మిమ్మల్ని అస్సలు కాపాడో, ఓన్లీ స్కిల్సే కాపాడతాయి. థర్డ్ థింగ్ వచ్చేసరికి,
థింక్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ప్లేసెస్ సాక్రిఫైస్ చేయండి. ఎలాన్ మస్క్ టాటూ కూడా ఇదే చెప్తుంది, డిలే గ్రాటిఫికేషన్. ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్ లో ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తే ఫ్యూచర్ లో కష్టపడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ సూపర్ మ్యాన్ ఏం కాదు, ఆయన కూడా మనలాగా ఒక మనిషి, కానీ ఆయన థింకింగ్ మనకన్నా చాలా పెద్దది. షూట్ ఫర్ ద స్టార్స్, అట్లీస్ట్ యూ విల్ ల్యాండ్ ఆన్ ద మూన్ అంటారు కదా. మీ డ్రీమ్స్ ని కాంప్రమైజ్ చేసుకోకండి. అంబిషన్స్ ఏం తప్పు కాదు. ఈ వీడియో మీలో చిన్న స్పార్క్ ని వెలిగించింది అనుకుంటున్నాను. మీ లైఫ్ లో మీరు వాల్యూ క్రియేటర్ గా మారాలని కోరుకుంటూ, ఇలాంటి వాల్యుబుల్ కాంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ అంబిషియస్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లెట్స్ బిల్డ్ ద ఫ్యూచర్.